ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్రెస్ కి ఫుల్ కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ వరకు మిడిల్ లో ఫోల్డింగ్ చేసి పట్టుకొని మిడిల్ లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మిడిల్ లో టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలిపి నెక్ హైట్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి. మనకి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది కదా, మనం ఖర్చులతో కలిపి 10.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. చూడండి, 10.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ పైన ఉండాలి. చూడండి, కాలర్ వెడల్పు అనేది 1.5 ఇంచు వరకు తీసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ ఎడ్జ్న రౌండ్ షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. కాలర్ కోసం మనం క్యాన్వాస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా స్టిఫ్ గా ఉండడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకొని దానిపైన కట్ చేసుకున్న కాలర్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ లో ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి అక్కడ నుంచి కాలర్ చుట్టూ కుట్టు అనేది ఒక 1/2 ఇంచు మార్జిన్ తో వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు చివరిలో కూడా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఇలా నీట్ గా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు కాలర్ పైన పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత కింది వైపు కూడా ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలర్ ని మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి ఈ కాలర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఖర్చు అనేది జస్ట్ ఒక 1/2 ఇంచు మార్జిన్ తో నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కాలర్ కి మనం స్టార్టింగ్ లో ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టకుండా వదిలేసాం కదా, ఆ 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ షేప్ కు తగినట్టు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక వైపుకి కాలర్ అనేది డ్రెస్ కి జాయిన్ చేసుకోవాలి. సేమ్ అదేలాగా ఇటువైపు కూడా లోపలికి కాలర్ కి దగ్గర ఖర్చు అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక వైపు కాలర్ ని కూడా ఇలా ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పై కుట్ లాగా వేసుకుంటూ రావాలండి. నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ కాలర్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుకి ఎంత అయితే మార్జిన్ తో కుట్టుకున్నామో అదే మార్జిన్ తో ఈ కాలర్ ను కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే కాలర్ అనేది ముడతలు ముడతలుగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. మనం క్యాన్వాస్ యూజ్ చేయకపోయినా క్లాత్ అనేది డబుల్ గా తీసుకున్నాం కాబట్టి కాలర్ అనేది కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది. కస్టమర్ అయితే క్యాన్వాస్ వద్దన్నారు, క్లాత్ పెట్టమన్నారు, అందుకని నేను క్లాత్ తోనే ఇలా స్టిచ్ చేసేసాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.